షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో సంక్రాంతికి మన ముందుకు వచ్చారు. మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తాయి. గుంటూరు కారం 30వ రోజు వసూలు ఎంత మేర తీసుకువచ్చింది? ఓటీటీలో రిలీజ్ అయినా సరే సినిమా కొన్ని చోట్ల మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది. మరి ఆ కలెక్షన్స్ ఎంతవరకు వస్తున్నాయి? 31వ రోజు ఎక్కడెక్కడ థియేటర్లో ఆడుతోంది? ఎంత వసూళ్లు తీసుకురావచ్చు అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టారు. సంక్రాంతికి సూపర్ హిట్ అనే ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టే సాంగ్ పెను వైరల్ అయ్యాయి. సినిమా అద్భుతమైన బిజినెస్ కూడా చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చారు. బిజినెస్ వైడ్ చూస్తే నైజాం 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల బిజినెస్ చేసుకుంది. మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది ఈ మూవీ. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల బిజినెస్ అయింది. ఆరంభంలో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా తొలి రోజు ఎవరు ఊహించని వసూళ్లు తీసుకువచ్చి 94 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. రెండో రోజు అదే జోరుతో 33 కోట్లు, మూడో రోజు 37 కోట్లు తీసుకువచ్చింది. 28వ రోజు 1.5 కోటి, 29వ రోజు 1 కోటి, 30వ రోజు 70 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక ఓటీటీలో సినిమా ఇప్పటికే సందడి చేస్తోంది. అయినా కొన్ని సెంటర్లో సుమారు 70 చోట్ల ఇంకా థియేటర్లో ఈ సినిమా ఆడుతూనే ఉంది. 31వ రోజు కూడా 50 థియేటర్లు ఈ సినిమా ఆడేందుకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. 50 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో 2-3 రోజుల వరకు కొన్ని సెంటర్లో సినిమా ఆడే అవకాశం ఉంది. 282 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ దాటినట్టు తెలుస్తోంది వసూళ్ల పరంగా.